ఈరోజు ఈ మహానాడు పండుగ కార్యక్రమానికి మన అందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిక్సూచి అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువతిని ముందుండి నడిపిస్తూ యువగలం పాదయాత్రతో రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించినటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, అలాగే మా సాలూరు నియోజకవర్గంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీయే ప్రాణమని, తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రాణమని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రాణమని భావించి పార్టీని ముందుకు నడిపించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తున్నటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి కూడా ఈ మహానాడు వేదిక మీద నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్కి, కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి అందరికి కూడా ఈ మహానాడు వేదిక నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. మరొక విషయం, గుర్తూరు నియోజకవర్గం, సాలూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవదని భావించేటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో, షెడ్యూల్ క్యాస్ట్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏదైతే మన పార్టీ సంస్థాగతంగా ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఏదైతే యూనిట్ ఇన్ఛార్జీలు, ఏదైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ వ్యవస్థని పటిష్టం చేసుకుని ఆ వ్యవస్థ ద్వారా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నాకు మా ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు అనేక రకాలుగా సూచనలు, సలహాలు చేస్తూ మా గిరిజన నియోజకవర్గంలో ఎన్నడూ లేని 13,000 పైచలకు మెజార్టీతో గెలుపొందామంటే అది మన సంస్థాగతంగా మనకున్నటువంటి కేడర్ తాలూకా ఉత్సాహం అనేటువంటిది ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకోక తప్పదు. ఎందుకంటే మా సాలూరు నియోజకవర్గంలో కేడర్ అంతా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరి అభిమాన నాయకుడు, మన యువకుడు, మనల్ని ఉత్సాహవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు శంకారావం పేరుతో సాలూరులో ఆ రోజు దాదాపు 15,000 పైచలకు కార్యకర్తలతో ఆ రోజు మీటింగ్ నిర్వహిస్తే ఆ మీటింగ్లో మాకందరికీ, మా మండల పార్టీ అధ్యక్షులందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ నేనున్నాను మీకు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం అదే మా సాలూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సాలూరు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసినటువంటి రాజేందర్ ఉన్నటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నేను అండదండగా ఉంటాను. మీరు తప్పనిసరిగా మీ యాక్టివిటీస్ చేయండి. మీరు తెలుగుదేశం పార్టీ కేడర్ని ఉత్తేజపరచండి. తెలుగుదేశం పార్టీకి ఈసారి తప్పనిసరిగా భారీ మెజార్టీ తీసుకురండి అని మాకు ఆ రోజు ముందుండి నడిపించినటువంటి మా నారా లోకేష్ అన్నకి ఈ సభా వేదిక నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజేందర్ ఆ రోజు గిరిజనుల అమాయకులైనటువంటి గిరిజనులు ఉన్నటువంటి నియోజకవర్గం మా సాలూరు నియోజకవర్గం. ఆ గిరిజనులకి మాయ మాటలు చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని సర్వనాశనం చేసినటువంటి ఘనత ఆ రోజు ఆ వైసీపీ ప్రభుత్వానిది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ రోజు మా సాలూరు నియోజకవర్గాన్ని విషయానికి వస్తే మాకున్నటువంటి ఏకైక వనరు గిరిజనులకి ఐటీడీఏ. గిరిజనులకి దాదాపు 25 నుంచి 30 స్కీములు ఆ రోజు నిర్వీర్యం చేసి గిరిజనులను ఆ రోజు పూర్తిగా భూస్థాపితం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి దగాకోరు వైసీపీ ప్రభుత్వం. అదే విషయాన్ని మేము మా నాయకురాలు సంధ్యారాణి గారి ద్వారా 4 మండలాల్లో పట్టణంలో మేము ఏ రోజైతే ఆ రోజు ఆ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దగాకోరు కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో లేని కార్యక్రమాలు అన్నీ ప్రజలకు వివరించడం జరిగింది. బూత్ స్థాయిలో బూత్ ఏజెంట్లని ఆ రోజు ఉత్తేజపరిచాం.
యూనిట్ ఇన్ఛార్జీలు ఉత్తేజపరిచాం, మండల పార్టీ అధ్యక్షులుగా మేము కూడా ఆ రోజు ఉత్తేజితులమై గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల్ని ఆకృత్యాల్ని తెలియపరచడం జరిగింది. మరి 14 నుంచి 19 వరకు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న బీమా పేరుతో ఎంతో గిరిజనులకు తాడిత పీడిత బలుగు బలహీన వర్గాలకి ఆ రోజు చంద్రన్న బీమా పేరుతో కానివ్వండి అనేక కార్యక్రమాలు అనేక రకాల ప్రకృతి మనం లభించినటువంటి విషయాలను ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేడర్కి మా నియోజకవర్గంలో మేము చెప్పగలిగాం. అదే కాదండి, అనేక కార్యక్రమాలు రేపొద్దున మన యువతకు ఉద్యోగాలు రావాలన్నా, మన సాగునీటి ప్రాజెక్టులు మనకు కావాలన్నా, రహదారులు బాగుపడాలన్నా, రాష్ట్రం ఇంకా అభివృద్ధి సాధించాలన్నా, ఈ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ అనేది నిలవాలన్నా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారే ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటిది ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అన్న లోకేష్ అన్న నాయకత్వం, అన్న లోకేష్ అన్న నాయకత్వం, జై తెలుగుదేశం. వేణుగోపాల్ నాయుడు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కార్యకర్తల సంక్షేమం